భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. భగవంతుడు అన్న తర్వాత ఎన్నో రూపాలలో మనకి కనిపిస్తుంటాడు. అయితే ఒక్కొక్కసారి పురాణాల్లో మనం కథల్లో వింటూ ఉంటాం కదా, విరాట్ రూపంతో దర్శనమిచ్చాడు, విశ్వరూపాన్ని ప్రదర్శింపచేశాడు. చాలామంది చూశారు. అటువంటి దర్శన భాగ్యం అలా కొంతమందికి కలుగుతూ ఉండేది. ఇలాంటి విషయాలు మనం వింటూ ఉంటాం. అయితే వినాయకుని విషయంలో కూడా మహోదరుడు అనే ఒక నామం మనం వింటూ ఉంటాం. అంటే పెద్ద విరాట్ స్వరూపం. మహోదరుడు అంటే పెద్ద ఉదరం కలిగినవాడు అని ఒక అర్థం. అలాగే విరాట్ స్వరూపంతో పెద్ద వినాయకుడు అని ఇంకొక అర్థం. మరి ఇలా మహోదరుడిగా ఎందుకు వచ్చాడు అంటే, మూషికాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుణ్ణి చంపే ప్రయత్నంలో, ఆ క్రమంలో ఆ రాక్షసుడు తనలోంచి ఎన్నో రాక్షసుల్ని బయటికి తీసుకొచ్చేట. ముఖ్యంగా తనలో ఉన్న దుర్గుణాలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కొక్క రాక్షసత్వాన్ని ధరించి రూపుదాల్చాయి అన్నమాట. కాబట్టి మోహాసురుడు అనే ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు. మోహము అనేటప్పటికీ ఇది ఎప్పుడో జరిగిన కథ, మూషికాసురుడు ఉన్నప్పుడు అన్నది కాదు. ఇప్పుడు కూడా మోహాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు మనలో ఖచ్చితంగా. ఎందుకు అంటే మనకి ఉన్న మోహంతో మనం చాలాసార్లు అధర్మ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఆ మోహం అటువంటిది. అటువంటి మోహాసురుడు బయటికి వచ్చి భయంకరంగా నేను యుద్ధం చేస్తాను, వినాయకుడిని ఓడించేస్తాను అని అనుకున్నాడు. కానీ అలా మోహాసురుణ్ణి చూసిన వెంటనే అప్పటి వరకు శాంత స్వభావంతో ఉన్న వినాయకుడు పెద్దగా తన శరీరాన్ని అలాగా ఈ వరకు తీసుకెళ్ళిపోయాట. ఎందుకు అంటే అప్పటి వరకు ఆ మోహాసురుడికి అహంకారం. కారణం ఏమిటి అంటే నన్నెవరూ ఓడించలేరు అని. ఇప్పుడు వినాయకుడు ఈ మోహాసురుడు అంటే మోహం ఏదైతే ఉందో దానికి బుద్ధి చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఒక పెద్ద ఆకారాన్ని ధరించాడు, ముఖ్యంగా పెద్ద ఉదరంతో. దాన్నే మహోదరుడు అని అంటాం. అలా ఆ పెద్ద ఉదరంలో ఇప్పుడు ఈ ఉదరంలో ఒక్కసారి చూడు అన్నట్ట వినాయకుడు. మోహాసురుడు చూసేటప్పటికి ఆశ్చర్యం. ఎందుకు అంటే వినాయకుడు అనేటప్పటికీ చాలా చిన్నగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, పెద్ద బొజ్జ వేసుకుని ఉంటాడు, సరిగ్గా నడవలేడు. అటువంటి వినాయకుడు యుద్ధం చేస్తాడా అనే ఒక అహంకారంతో ఉన్నాడు మోహాసురుడు. కానీ ఇప్పుడు ఆ పెద్ద ఉదరంలో అన్ని భువనాలు ఉన్నాయి, అన్ని లోకాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. అన్ని లోకాలలో వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తున్నారో ఆ లోకము ఉంది. ఇంకా చెప్పాలి అంటే అక్కడ యుద్ధం చేస్తున్న రాక్షసులు ఉన్నారు. మోహాసురుడు కూడా ఆ బొజ్జలో కనిపించాట, అంటే ఆ పెద్ద ఉదరంలో కనిపించాడు. ఇప్పుడు తనకు అర్థమైపోయింది, నేను ఒక రూపాన్ని ధరించి నేను భయపెడుతున్నాను, కానీ ఇక్కడ సమస్త సృష్టి అంతా కూడా ఈ పెద్ద ఉదరంలో ఉంది. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప? మోహాసురుడు కూడా ఆ బొజ్జలో కనిపిస్తున్నాడట. అప్పుడు మోహాసురుడికి అర్థమైపోయింది తాను ఓడిపోయాడని. ఇలా భగవంతుడు అంటే ముఖ్యంగా వినాయక స్వరూపం పెద్ద ఉదరంతో కనిపించి ఆ ఉదరంలోనే అన్ని లోకాలు ఉన్నాయి, సమస్త ప్రాణకోటి అందులో ఉంది అని చూపించటానికి కారణము ఏంటి అంటే, దేనికి నువ్వు గర్వపడకు, దేనికి నువ్వు అహంకారంతో విర్రవీగకు. ఎందుకు అంటే నిన్ను మించిన శక్తి ఒకటి ఉంటుంది, నిన్ను నడిపిస్తున్న అతీతమైన శక్తి ఒకటి ఉంటుంది అని నేర్పించటానికే అలా ఒక్కసారిగా మహోదరుడిగా వినాయక స్వరూపం మనకి కనిపించింది అని మనం వింటూ ఉంటాం. అయితే అది అప్పుడు మూషికాసుర సంహారం, అప్పుడు ఎన్నో రూపాలతో. నేటికి కలియుగంలో కూడా ఇలా విరాట్ స్వరూపంతో లేకపోతే విశ్వరూపంతో భగవంతుడు దర్శనం ఇస్తూ ఉంటాడా అంటే బహుశా లేదేమో. అలా ఉన్నా మన కంటితో మనం చూడలేము, మనకంత శక్తి ఉండదు. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని మనకి వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. నేటికి కొన్ని ఆలయాలలో అక్కడ వినాయక స్వరూపాలు ఏవైతే ఉంటూ ఉంటాయో అవి నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయట. పెరగడం అన్నది పెద్దగా మనకి కనిపించదు, కానీ అక్కడ ఉన్న ఆలయంలో ఉన్న అర్చక స్వాములు ఖచ్చితంగా మనకి చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రతిరోజు పెరిగేది మనం చూడలేం, కానీ కొన్ని ఆలయాలలో నేటికి వినాయకుని యొక్క విగ్రహాలు పెరుగుతూనే ఉన్నాయి. మరి అటువంటి ఆలయాల గురించి మనము తెలుసుకుందాం రండి. కాణిపాకంలో వినాయకుని గురించి తెలియని తెలుగువారుండరు. అక్కడి గణపయ్య నానాటికి పెరిగిపోతోందని చెబుతారు. కానీ కేరళలోనూ అలాంటి గణపతి ఆలయం ఒకటి ఉందన్న విషయం తెలుసా? ప్రకృతి ఒడిలోకి చేరినట్టు కనిపించే కేరళ, ఆ కేరళ కొసన కసార్గాడ్ అనే పట్నం, ఆ పట్నానికి అతి సమీపంలో మధుర్ మహాగణపతి అనే ఆలయం.
ఈ ఆలయం ఆవిర్భావం, చరిత్ర అన్నీ విశేషమే. నిజానికి ఈ ఆలయంలోని మూల విరాట్టు శివుడు. ఆ శివుని విగ్రహం కూడా ఓ స్వయంభువు అని చెబుతారు. అనగనగా మధుర అనే ఒక స్త్రీ ఈ శివలింగాన్ని కనుగొందిట. ఈ శివలింగం చుట్టూనే ఈ ఆలయాన్ని నిర్మించారు. మధుర కనుగొన్నది కాబట్టి ఈ ఆలయానికి మధుర్ మహాగణపతి ఆలయం అన్న పేరొచ్చింది. ఒకసారి ఆలయ పూజారి పిల్లవాడు ఈ శివాలయానికి వచ్చాడు. ఆడుకుంటూ ఉండగా గర్భగుడిలోకి చేరుకున్నట్ట. అక్కడ దక్షిణం వైపు ఉన్న గోడమీద ఒక వినాయకుడి రూపు సరదాగా చెక్కాడు. పిల్లవాడి భక్తికే మెచ్చాడో, తండ్రి చెంత తను కూడా ఉండాలనుకున్నాడో కాని ఆ బొమ్మ నుంచి ఓ వినాయకుని రూపు ఆవిర్భవించడం మొదలైంది. అంతేకాదు, అలా మొదలైన రూపు నానాటికి పెరుగుతోందట కూడా. అందుకే ఆ వినాయకుని బొడ్డ గణపతి అని పిలుస్తారట. అంటే బొజ్జ గణపయ్య అని అర్థం. ఆ ఆలయ చరిత్రలో మరో విశేషం కూడా ఉంది. అదే టిప్పు సుల్తాన్ దాడి. ఒకసారి టిప్పు సుల్తాన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ దిశగా వచ్చాట. తిరుగుముఖంలో ఇక్కడి ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకున్నట్ట. కానీ ఈ ఆలయంలోని మంచినీరు తాగిన వెంటనే ఆయన మనసు మారిపోయిందని చెబుతారు. అయితే తన సైనికుల తృప్తి కోసం నామకార్థంగా తన ఖడ్గంతో ఆలయం గోడమీద ఒక వేటు వేసి వెళ్లిపోయాడట. ఇప్పటికీ ఆలయం గోడ మీద టిప్పు సుల్తాన్ తన ఖడ్గంతో మోదిన గుర్తుని చూడవచ్చు. మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాల కంటే భిన్నంగా కనిపిస్తుంది. 3 చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఇది ఉంటుంది. ఏనుగు వెనక భాగంలాగా కనిపించే ఇలాంటి నిర్మాణాలని గజప్రిస్త గోపురాలని అంటారు. ఆలయంలోని చెక్క మీద రామాయణ మహాభారత ఘట్టాలను తలపించే శిల్పాలని చెక్కటం చూడవచ్చు. ఏదైనా కొత్త పనిని ఆరంభించేటప్పుడు, అనుకున్న పనికి అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఈ ఆలయాన్ని దర్శిస్తే తప్పక ఫలితం దక్కుతుందన్నది భక్తుల నమ్మకం. ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టంట. అందుకే ఈ స్వామిని దర్శించుకుని ఆయనకు అప్పాలని ప్రసాదంగా సమర్పిస్తే ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతుందని అంటారు. సహస్రాప్పం పేరుతో స్వామివారికి 1000 అప్పాలను నివేదించే ఆచారం ఇక్కడ కనిపిస్తుంది. అవటానికి ఈ ఆలయం కేరళలో ఉన్న కర్ణాటకకి కూడా ఇది చేరువే అవుతుంది. కర్ణాటకలోని మంగుళూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కన్నడిగులు కూడా వేలాదిగా ఈ స్వామివారిని దర్శించుకుంటారు. గోకర్ణం దగ్గర నుంచి సాగే 6 వినాయకుని క్షేత్ర దర్శనంలో మధుర్ మహాగణపతి ఆలయం కూడా ఒక భాగమే.